తెలుగుదేశం పార్టీలో దళిత ఎమ్మెల్యేలకు కూడా గౌరవం లేకుండా పోయిందా? ఎమ్మెల్యే అయి ఉండి కూడా దళిత నేతకు ఎలాంటి అధికారాలు లేకుండా అవమానిస్తున్నారా? ఏ విలువ లేని దానికి ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభం అని ఓ టీడీపీ ఎమ్మెల్యే తనయుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్లను నిలదీస్తున్నారు. తన తండ్రి గత ఎన్నికల్లో అప్పులు చేసి ఖర్చు చేసిన మొత్తాన్ని ఇచ్చేస్తే ఎమ్మెల్యే పదవికి తన తండ్రి తక్షణమే రాజీనామా చేస్తారని చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని దళిత ఎమ్మెల్యే తనయుడు అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని తప్పులు చేసినా ఏమీ అనని చంద్రబాబు తన తండ్రిపై మాత్రం సస్పెన్షన్ వేటు వేశారని ఆయన మండిపడుతున్నారు. పార్టీలో దళితులకు ఒక న్యాయం, అగ్రవర్గాలకు మరో న్యాయం అమలు చేయడమే పార్టీ సిద్ధాంతమా అని ఆయన కడిగి పారేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కోనేటి ఆదిమూలం టీడీపీ తరపున గెలిచారు. ఎమ్మెల్యే అయిన కొత్తల్లోనే ఆయన ఓ మహిళను హోటల్లో లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై ఆయన్ను పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు నియోజకవర్గ ఇన్ఛార్జిగా తనకు సన్నిహితుడైన శంకరరెడ్డిని నియమించారు చంద్రబాబు. నియోజకవర్గంలో అధికారులంతా శంకర్రెడ్డి చెప్పిందే చేయాలని అనధికారిక ఆదేశాలు ఇచ్చినట్లున్నారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు స్థాయి నుంచే ఇటువంటి ఆదేశాలు రావడంతో అధికారులు దళిత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని ఖాతరు చేయడం మానేశారు. ఎమ్మెల్యేకు విలువ ఇవ్వకపోవడం ఒక ఎత్తైతే ఆయన్ను అవమానపాలు చేస్తున్నారని ఆదిమూలం వర్గీయులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా ఆదిమూలాన్ని ఆయన సొంత మండలంలోనే ఒంటరిని చేస్తున్నారు శంకర్రెడ్డి. పార్టీ నాయకత్వం ఉద్దేశపూర్వకంగా తనను అవమానిస్తోందని కోనేటి ఆదిమూలం గ్రహించారు. పార్టీలో దళితులకు ఏ పాటి విలువ ఉందో అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్న కోనేటి ఆదిమూలం లోలోన రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదిమూలం తనయుడు కోనేటి సుమన్ మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై నిప్పులు చెరిగారు. తన తండ్రి ఏదో తప్పు చేశారని సస్పెండ్ చేసి దూరం పెట్టిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు పార్టీలో ఇంతకన్నా ఘోరంగా లైంగిక వేధింపులకు తెగబడిన టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సుమన్ నిలదీస్తున్నారు. అగ్రవర్ణాల నేతలు తప్పులు చేసినా చర్యలుండవా అని సుమన్ మండిపడుతున్నారు. సుమన్ అడిగిన దాంట్లో వాస్తవం ఉందనంటున్నారు పరిశీలకులు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది కూటమి నేతలు వెకిలి వేషాలు వేస్తూ మహిళలపై అకృత్యాలకు తెగబడుతూ లైంగికంగా వేధిస్తూ కీచక పర్వాలు నడిపారు. గుంటూరు టీడీపీ నేత నసీర్, ఆముదాల వలస ఎమ్మెల్యే కూనరవి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఎలాంటి చర్యలు లేవు. ఈ నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో దర్జాగా తిరిగేస్తున్నారు. వీళ్లకు కావలసిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. కానీ కోనేటి ఆదిమూలాన్ని మాత్రం ఆయన సొంత నియోజకవర్గంలో వెలివేసినట్లు ఏకాకిని చేశారు టీడీపీ నేతలు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన సత్యవేడులో దళిత ఎమ్మెల్యేని అవమానకరంగా పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు చిత్రంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా అగ్రవర్ణాలకు చెందిన శంకర్రెడ్డిని నియమించారు. దళితులు ఎక్కువగా ఉండే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడానికి మీకు దళిత నేత దొరకలేదా అని సుమన్ నిప్పులు చెరుగుతున్నారు. ఇంతవరకు జరిగిన అన్యాయాలతో తీవ్ర మనస్తాపం చెందిన ఆదిమూలం కనీస గౌరవం కూడా లేనప్పుడు ఇక ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభం అని క్షోభ అనుభవిస్తున్నారు. గత ఎన్నికల్లో తన తండ్రి పెద్ద మొత్తంలో అప్పులు చేసి ఎన్నికల్లో ఖర్చు చేశారని సుమన్ అంటున్నారు. అలా ఖర్చు చేసిన డబ్బును నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత గంగా ప్రసాద్ చేతిలో పెడితే తన తండ్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని సుమన్ సవాల్ విసిరారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ప్రశ్నించగలిగిన దుర్మార్గమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడే అంటున్నారు దళిత సంఘాల నేతలు. అటువంటి చంద్రబాబు నాయుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ దళితులకు అవమానాలు కాక సన్మానాలు జరుగుతాయా అని వారు భగ్గుమంటున్నారు. కోనేటి సుమన్ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దళితులు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని దళిత సంఘాలు దిశానిర్దేశం చేస్తున్నాయి.